ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఎండలు దంచికొడుతున్నాయి. బాణుడు ఉగ్రరూపం దాల్చడంతో రోజురోజుకు ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ఉదయం 8 గంటల నుంచి సూర్యుడు నిప్పులు కురిపిస్తున్నాడు. గత 4 రోజులుగా ఆదిలాబాద్ లో గరిష్టంగా 45.2 డిగ్రీలు, నిర్మల్లో 45.2, మంచిర్యాలలో 45.3, ఆసిఫాబాద్ లో 45.0 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వడగాలులు ఉక్కుపోతతో ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. మధ్యాహ్నం రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారుతున్నాయి. ప్రజలు ఉక్కపోత నుంచి ఉపశమనం పొందేందుకు కూలర్లు, ఏసీలను విపరీతంగా వినియోగిస్తున్నారు. ఇక్కడే పరిస్థితి ఇలా ఉంటే మే నెలలో సూర్య ప్రతాపం ఎలా ఉంటుందోనని ఆందోళన చెందుతున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఎండలకు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా గత వారం రోజులుగా ఎండలైతే మండిపోతున్నాయి. సూర్య భగవానుడు తన విశ్వరూపాన్ని ప్రదర్శిస్తూ ఉన్నాడు. గత 3 రోజులుగా చూసినట్టయితే తెలంగాణ వ్యాప్తంగా ఎండలు విపరీతంగా కొడుతున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కూడా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని 4 జిల్లాలను కూడా రెడ్ జోన్గా ప్రకటించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వడగాడుపులు ఎక్కువగా ఉన్నాయి, మనం చూడొచ్చు. ఇక్కడ మనం గొడుగు కూడా ఊగుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. అంటే వడగాడుపులు ఏ స్థాయిలో ఉన్నాయో మనం ఎక్స్పెక్ట్ చేయడానికి అవకాశం ఉంది. ప్రధానంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా జిల్లాల వారిగా చూసుకున్నట్లయితే మంచిర్యాలలో 45.3 డిగ్రీల నుంచి 46 మధ్య డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదవుతుండగా, ముఖ్యంగా ఆసిఫాబాద్ జిల్లాలో 44.9 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు, నిర్మల్లో 45.3, ఆదిలాబాద్లో 45.4 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదవుతున్నాయి. ముఖ్యంగా మంచిర్యాల లాంటి చోట్ల, ఇంకా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో సింగరేణి ప్రాంతం ఎక్కువగా ఉన్నటువంటి మంచిర్యాల చోట మాత్రం 45 నుంచి 46 కంటే ఎక్కువ డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్టుగా మనకు తెలుస్తుంది. ఓపెన్ కాస్ట్ గంటల వద్ద మాత్రం అదనంగా మరో 2 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉదయం 8 దాటిందంటే చాలు మనకు వడగాలులు ఎక్కువగా వస్తున్నాయి. మధ్యాహ్నం 5 గంటల వరకు కూడా ఈ వడగాలుల తాకిడి అయితే ఎక్కువగా ఉంటుంది. దీనితో బయటికి వెళ్ళడానికైతే ప్రజలు జంకుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఓసారి మనం ఓవరాల్గా మనం చూసినట్టయితే ప్రధానంగా కంపల్సరీ అత్యవసర పరిస్థితులు అయితే మాత్రమే బయటికి రావాలని వైద్యులు సూచిస్తున్నారు. మనతో పడే కొంతమంది ఉన్నారు. గత 2-3 రోజుల నుంచి విపరీతమైనటువంటి ఎండల కారణంగా ప్రజలు బయటికి వెళ్ళడం కష్టమవుతూ ఉంది. చేసుకుంటే కానీ బ్రతకలేనటువంటి సామాన్యుడు ఈ ఎండకు బయటికి వెళ్ళి పని చేసుకోలేనటువంటి పరిస్థితి ఉంది. బయటికి వెళ్ళి ఉదయం ఏదైనా పని ఉంటే 6-7 గంటల 8 గంటల లోపే పని చేసుకొని బయటికి వెళ్ళాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంది. మధ్యాహ్నం టైంలో అయితే బయట అడుగుపెట్టలేని పరిస్థితి. సాయంత్రం 6-7 అయినా కూడా ఈ వేడి గాళ్ళు చాలా వీసుడు కారణంగా ప్రజలు ఎవరు కూడా బయటకు వస్తలేరు. ఇంత ఎండ లోపల పనిచేస్తున్నటువంటి ఏదైతే సింగరేణి కార్మికులు కావచ్చు, లేకపోతే దినసరి కూలీలు కావచ్చు, తగు వాళ్లకు ఏర్పాట్లు చేయాల్సిందిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. సింగరేణి పని వేళలు కూడా మార్చి సింగరేణి యాజమాన్యం కావచ్చు, ప్రభుత్వం కావచ్చు, దినసరి కూలీలు కావచ్చు, ఎవరైతే ప్రజలు ఈ ఎండ కారణంగా ఇబ్బంది పడుతున్నారో వారికి తగు చర్యలు తీసుకోవాల్సిందిగా ప్రభుత్వాన్ని, సింగరేణి యాజమాన్యాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. నేను డాక్టర్ వంశీకృష్ణ, మెడ్లైఫ్ హాస్పిటల్స్లో కన్సల్టెంట్ ఇంటెన్సివిస్ట్. ఇప్పుడు మనం సమ్మర్ మంత్స్, ఇది మార్చ్, ఏప్రిల్, మే చాలా తీవ్రమైన ఎండలు మనం చూస్తూ ఉన్నాం. అదే మనది కోల్ మైన్ ఏరియా కాబట్టి ఇక్కడ ఎండలు చాలా తీవ్రంగా ఉంటాయి. ఇక్కడ మెయిన్గా ఎండలతోని ప్రభావం ఎలా ఉంటుంది అంటే డీహైడ్రేషను, ముఖ్యంగా పెద్దలు, చిన్నపిల్లలు, గర్భిణీ స్త్రీలు, వీళ్ళు ఈజీగా డీహైడ్రేట్ అయిపోయి ఇంకా మన శరీరంలోంచి నీరు తగ్గిపోయి, లవణాలు తగ్గిపోయి ఈజీగా సిక్ అయ్యేంత వరకు కూడా వాళ్ళకి తెలియకుండా సిక్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోవాలి. సాధ్యమైనంత వరకు లైట్ బట్టలు వేసుకోవడము, చల్లపట్టున ఉండడము, ఇంట్లో కూలర్స్ అవన్నీ కూడా వేసుకున్నా కానీ ఎక్కువగా హైడ్రేట్ అవ్వడము, చలిపట్టున ఉండడము, నీళ్లు ఎక్కువగా తాగడము, ఏమన్నా చిన్న శరీరంలో ఏమన్నా మార్పులు చేర్పులు జరిగినా, నిస్సత్తుగా అనిపించినా కానీ వెంటనే డాక్టర్ సలహా వెంటనే తీసుకోకుండా, అశ్రద్ధ చేయకుండా వెంటనే తీసుకోవడం వల్ల పెద్ద కాంప్లికేషన్స్ రాకుండా మనం అవాయిడ్ చేసిన వాళ్ళం అవుతాం. ఇది మనం ముఖ్యంగా పెద్దవాళ్ళకి, చిన్నపిల్లలకి ఇది చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. అదేవిధంగా కిడ్నీ స్టోన్స్ తయారవడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది ఈ సమ్మర్ మంత్స్లో. ఎందుకు అంటే శరీరం నుంచి నీరు వెళ్ళిపోవడం వల్ల రాళ్ళు తయారయ్యే ప్రక్రియ వేగవంతం అవుతుంది. సో దానికి కూడా మెయిన్గా ఏంటంటే నీళ్లు మనం ఎక్కడున్నా, బయట పని మీద బయట ఉన్నా, ఎక్కడున్నా సాధ్యమైనంత వరకు చల్లని ప్రదేశాల్లో వండుకుంటూ వాటర్ ఎంత నీరు తీసుకుంటే
అంత మంచిది. కార్మికుల మాటల్లో విన్నాం, అదేవిధంగా వైద్యుల సూచనలు విన్నాం, అదేవిధంగా రోజువారీగా పనిచేసే కార్మికులు అయితే డిమాండ్ చేస్తూ ఉన్నారు. అడ్డ కూలీల వద్ద చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని చెప్తున్నారు. అదేవిధంగా పని వేళల్లో అదేవిధంగా వాళ్ళు మజ్జిగ ప్యాకెట్లు కూడా అందించే విధంగా చేయాలని చెప్తున్నారు. వడదెబ్బ తాగినటువంటి కార్మికులను లేబర్ కమిషన్ ఆదుకోవాలని చెప్తున్నారు. నూతనంగా ఎక్కడైతే పనులు జరుగుతున్నాయో అక్కడ కూడా లేబర్ కమిషన్ ఆ ఇంటి యజమానులకు తగినటువంటి సూచనలు ఇవ్వాలి, మాకు కొంచెం నీడను సదుపాయాన్ని కల్పించే విధంగా ఏర్పాటు చేయాలని చెప్తున్నారు. ఒకవేళ వడదెబ్బ తాగి మృత్యువాతపడ్డ కార్మికులను కూడా ప్రభుత్వం అన్ని విధాలు ఆదుకోవాలని చెప్పేసి అయితే రోజువారీగా పనిచేసే కార్మికులు అయితే డిమాండ్ చేస్తున్నారు. మనం చూడొచ్చు, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా మాత్రం 45 నుంచి 46 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదవుతున్న నేపథ్యంలో మాత్రం పనికి రావడానికి కూడా లేబర్లు జంకుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రోజువారీగా కూలీ చేసుకున్నటువంటి వ్యక్తులు అయితే కార్మికులు అయితే ఎవరైతే ఉంటారో తప్పనిసరిగా వాళ్ళు పనులకు వెళ్లాల్సి వస్తుంది. వాళ్ళకి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అయితే వైద్యులు చెప్తా ఉన్నారు. అంతేకాకుండా సింగరేణి కార్మికులకు అయితే ముఖ్యంగా పని వేళల్లో మార్పులు చేయాలని చెప్పేసి అయితే కార్మికులు డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఓపెన్ కాస్టులలో మధ్యాహ్నం 12 నుంచి 4 గంటల వరకు పని వేళల్లో సెలవులు ఇవ్వాలని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. ఉదయం మధ్యాహ్నం వేళలో పని వేలుపులో మార్పులు రావాలని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు. సింగరేణిలో అదనంగా 1-2 డిగ్రీల సెల్సియస్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి అక్కడ పని దగ్గర చలివేంద్రాలు మజ్జిగ ప్యాకెట్లు అందియాలని వాళ్ళు కోరుతూ ఉన్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఇప్పుడు మన ఏప్రిల్ మాసం ఎండింగ్లోనే ఈ విధంగా ఉంటే మేలో ఏ విధంగా ఉంటుందో అని చెప్పేసి అయితే ప్రజలు జంకుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా తప్పనిసరిగా బయటికి వెళ్లాల్సినటువంటి ప్రజలు ఎవరైతే ఉంటారో వాళ్ళు తగిన జాగ్రత్తలు తీసుకోవాలైతే వైద్యులు చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్గా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను మాత్రం ఈ ఎండలు అయితే భయభ్రాంతులకు గురి చేస్తున్నాయని చెప్పుకోవచ్చు. వీడియో జర్నలిస్ట్ సంతోష్తో కలిసి శ్రీనివాస్, ఆదిలాబాద్.